మహబూబాద్ పట్టణంలోని పెరుమండ్ల జగన్నాథం భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకత్వం పార్టీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజకీయ స్వార్థం అధికార దాహం కోసం దేశ ప్రజలను ముఖ్యంగా యువతను మతమ్మతులో ముంచుతూ అధికారం చేపడుతూ ప్రజలను గత 11 సంవత్సరాలుగా దేశంలో స్వార్థ రాజకీయాలు చేస్తుంది। దీనివల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేకుండా పోతుందని, దేశంలో ఇల్లు లేకుండా కనీసం పూట గడవని పరిస్థితిలో ప్రజలు జీవిస్తున్నారు అని, పట్టించుకోకుండా ప్రధానమంత్రి కేవలం అధికారం కోసమే తాతలాడుతున్నారని, దీనికి ఉదాహరణగా బీజేపీ మతోన్మాద మణిపూర్ సంఘటన చెప్పుకోవచ్చని చెప్పారు। ఇటువంటి వాటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ మతోన్మాద రాజకీయానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలలో చర్చించుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న, ఆకుల రాజు, పట్టణ కార్యదర్శి సీతారాం నాయక్, వీరన్న తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర పార్టీ నిర్మాణ బాధ్యులు బివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కార్మికోద్యమ నేత, రాష్ట్ర కార్మికోద్యమ నేత చుక్కా రామయ్య గారు, చుక్కా రాములు గారు తదితర రాష్ట్ర నాయకత్వం అంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు। వేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొంటాయి కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా సిపిఎం ఈ మహాసభల విజయవంతం అంటే ప్రజా సమస్యల ప్రజా కోసం చేసేటువంటి పోరాటాలు ఉధృతం చేయటం, అందుకోసం ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। సిపిఐఎం రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను జిల్లాలే ఎర్ర జెండా, ఎర్ర జెండా।